Students, today we are going to discuss the topic infrastructure and as well as transport sector. So రెండు మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి సంబంధించిన అంశాలతో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, రైట్? ద ఫెసిలిటీస్ విచ్ ఆర్ హెల్ప్ ఫర్ ద డైరెక్ట్ ప్రొడక్ట్ యాక్టివిటీస్, రైట్? చూడండి, ఏవైతే ఫెసిలిటీస్ విచ్ ఆర్ హెల్పింగ్ టు ద డైరెక్ట్ ప్రొడక్ట్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాన్స్పోర్ట్, electricity, water, communications. Okay, these are called as infrastructure. And again, these infrastructural facilities are further classified into two types. One is social infrastructure and economic infrastructure. Social infrastructure and economic infrastructure. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏంటివి, మనకు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ఇవంతా కూడా ఇరిగేషన్ అంతా కూడా మనకి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వస్తుంది. మరి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమేమి వస్తాయి? ముఖ్యంగా మనకి ఎడ్యుకేషన్, అదేవిధంగా హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ కూడా దీంట్లో మనకి వస్తాయి. సో దీనికి సంబంధించిన అంశం ఒకసారి మనం చూద్దాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమిటి? ఓకేనా? ద ఫెసిలిటీస్ విచ్ హెల్ప్ ఫర్ ద ఫెసిలిటీస్ which help for direct product activities or called infrastructure. Right? So infrastructure is of two types. They are number one, economic infrastructure. Next, social infrastructure. సో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు? ట్రాన్స్పోర్ట్స్ తీసుకోవచ్చు, ఓకే, ఎలక్ట్రిసిటీ తీసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ అండ్ దీంతో పాటు మనకు ఉన్నటువంటి యొక్క వాటర్, కమ్యూనికేషన్స్, ఎట్సెట్రా. రైట్? సోషల్లో మనం చూసుకుంటే ఏం తీసుకోవచ్చు? ఎగ్జాంపుల్గా అంటే హెల్త్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అవి కూడా దీంట్లో వస్తాయి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ ద ఫెసిలిటీస్ విచ్ హెల్ప్ ఫర్ direct product activities are called infrastructure. So infrastructure is classified into two types. One is economic infrastructure and as well as social infrastructure. Economic infrastructure ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, వాటర్, కమ్యూనికేషన్. అదర్ దాన్ దీస్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే వీటన్నింటికి మినాయిస్తే వీటన్ని కూడా ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. ఓకే, సో అండ్ ఇవంతా కూడా దీంట్లో భాగంగా మనకి. సో ఇవి మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి.
మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఉపయోగం ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అగ్రికల్చర్ తీసుకున్నాం, రైట్? అగ్రికల్చర్కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఏం కావాలి? ఫస్ట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావాలి, అవునా? సో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఆర్ plenty, right? If availability of the irrigation facilities are plenty, then automatically the agriculture sector will get the more productivity from this sector. Okay, and as well as industries సంబంధించినటువంటి కూడా మనకి ఏమవుతాయి, మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఓకేనా? సో ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అనేటువంటి అంటే ఒక పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి, అంటే కంప్లీట్ గా these are the very convenient to the incorporation of the industries. So industrial units incorporate చేయడానికి చాలా వీలుగా ఉంటాయి, రైట్? those lands are available at the lower prices, right? lower market prices ki they will be available. So these industrial estates are formed by the government. So government అనేటువంటిది government itself is giving the particular place for the promotion of the industrial sector. ఓకే, అండ్ దీంతో పాటు మనం తీసుకుంటే మనకి సర్వీస్ సెక్టార్లకు సంబంధించి ఐటీ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఐటీ హబ్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా దీంట్లోకి బాగున్నాయి. సో ఇవన్నీ కూడా దేనికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దీస్ ఆర్ ద ప్రమోటింగ్ ద ప్రొడక్టివిటీ యాక్టివిటీస్, రైట్? వీళ్ళ యొక్క ప్రొడక్ట్ యాక్టివిటీస్ అన్ని కూడా డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నాయి, రైట్? యాజ్ అ రిజల్ట్ విత్ దీస్ ఫెసిలిటీస్ ద ప్రొడక్ట్ విల్ బి హయ్యర్. సో డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా we are facing the inadequate supply of the necessities. సో ఇది కూడా ఒక సమస్య. కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ పైన మనకి ఉంది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ యొక్క అంశాలు నోట్ చేసుకోండి, వీడియో పాజ్ చేసి రాసేసుకుంటాం. Okay. Next, we are going to discuss about the transport sector. Transport sector. Right? Transport sector. Okay, major గా చూడాలంటే ఇది ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ helps the economy as the blood circulation system of a human body. Right? ఒక హ్యూమన్ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఇంపార్టెంటో, రైట్? ఎంత ఇంపార్టెంటో సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ఒక ఎకనామీని రన్ చేయడానికి కూడా అంతే ఉపయోగపడుతుంది. సో బ్లడ్ అనేది మనకున్నటువంటి ఒక టాప్ టు బాటమ్, సో మొత్తం ఒక బ్లడ్ అనేటువంటి ఏ విధంగా సర్క్యులేట్ అవుతుందో సేమ్ దేశవ్యాప్తంగా మనకి ఉన్నటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అనేది చాలా అత్యంత కీలకమైనటువంటి. ఒక ఎకనామీకి ఒక బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఎట్లనో, అంటే ఒక హ్యూమన్ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఎట్లనో ఒక ఎకనామీకి ఒక ఇలా ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది కూడా అంతే ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి వేరియస్ టైప్స్ ఉంది. ఒకటి రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్. ఓకేనా? సో మనకు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మనకి 4 టైప్స్ ఉంది. ఒకటి రోడ్వేస్, నెక్స్ట్ రైల్వేస్, నెక్స్ట్ థర్డ్ వన్ ఎయిర్వేస్, నెక్స్ట్ మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్. సో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అండ్ as well as వాటర్వేస్. వాటర్వేస్ అంటే ఇక్కడ షిప్పింగ్,
వాటర్ వేస్. ఓకే, సో మనకి ట్రాన్స్పోర్ట్లో మొత్తంగా మనం చూసుకోవాల్సినప్పుడు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. రోడ్ వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, ఎయిర్ వేస్ ఉన్నాయి, వాటర్ వేస్ ఉన్నాయి. అయితే ఇందులో ఫస్ట్ వన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాం. సో ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఒకసారి కనుక చూసుకుంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా కనుక చూసుకుంటే మొత్తం మీద ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఒకవేళ మన గ్రాస్ వాల్యూ యాడెడ్లో తీసుకుంటే టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఈ యొక్క రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ చూడండి మొత్తంగా ఉన్నప్పుడు 2017-18లో 4.77% ఉంటే అందులో రోడ్ ట్రాన్స్పోర్ట్ లార్జెస్ట్ షేర్ కలిగి ఉంది. అందులో 3.06%. అంటే టోటల్ ట్రాన్స్పోర్ట్లో 4.77% ఉంటే దాంట్లో 3.06% ఈజ్ by the road transport, and next 0.75% from railways and 0.15% from air transport and as well as 0.6% from the water transport. ఒకసారి చూడండి టోటల్ గా మనకు ఉన్నటువంటి జీవీఏలో గ్రాస్ వాల్యూ యాడెడ్ లో రోడ్వేస్ కి సంబంధించి గ్రాస్ వాల్యూ యాడెడ్ లో మొత్తం చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం 4.77% ఉంటే రైట్ 4.77% ఉంటే ఆఫ్ దెమ్ the road transport is having the 3.06% the roads, okay, roadways, and next one is 0.75%, right, 0.75% from railways, okay, next 0.15% from airways, next 0.6% by water, 0.6% water, right, 0.06%. ఒకసారి చూడండి రోడ్వేస్ లో మొత్తం కనుక ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మొత్తం మన గ్రాస్ వాల్యూ యాడెడ్ లో 4.77% ఉంటే రైట్ ఈ 4.77% లో ఈ రోడ్వేసే ఆక్యుపైడ్ ద 3.06% అండ్ రైల్వేస్ 0.75% అండ్ నెక్స్ట్ ఎయిర్వేస్ 0.15% అండ్ లాస్ట్లీ వాటర్ వేస్. సో మనకు ఉన్నటువంటి ఈ 4 వేస్ లో చూసుకుంటే లార్జెస్ట్ గా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఎక్కడ తీసుకుంటే ఇక్కడ షేర్ అవుతుంది కంప్లీట్ గా రోడ్వేస్. అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ అంటే దీనివల్ల అంటే అది కేవలం రోడ్వేస్ లోనే. ఓకే, పూర్తిగా దీంతో పాటు ఈ రోడ్లకు నెట్వర్క్కి సంబంధించినటువంటి వాటిలో మనం చూసుకుంటే ఇప్పటి వరకు 59.64 lakhs కిలోమీటర్స్ అంటే 59,64,000 కిలోమీటర్స్ సంబంధించిన ఒక రోడ్ మొత్తం కూడా మనకు దేశవ్యాప్తంగా ఉంది. టోటల్ లెంత్ ఆఫ్ నేషనల్ హైవేస్ తీసుకుంటే 1.32 lakhs ఆఫ్ కిలోమీటర్స్. ఓకే, 1.32 lakhs ఆఫ్ కిలోమీటర్స్ అంటే 1,32,000 కిలోమీటర్లు. ఓకేనా, March 1, 2019 వరకు. సో మళ్ళీ కొత్తగా ప్రతి సంవత్సరం కొత్తగా రోడ్లు వేస్తూనే ఉంటారు. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన రోడ్డుకి సంబంధించిన. ఓకేనా, మనకి స్టేట్ హైవేస్ ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి. ఓకేనా, విలేజ్ లెవెల్లో ఉంటాయి. విలేజ్ లెవెల్లో కూడా మనకి పూర్తి స్థాయిలో రోడ్స్ డెవలప్ చేయడానికి మనకి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేటువంటి పథకం ద్వారా ఈరోజు ప్రతి విలేజ్ మనకు రోడ్లు కనిపిస్తున్నాయి. సో ఎక్కడైతే రోడ్ ఫెసిలిటీ సరిగా ఉంటుందో ఆటోమేటిక్గా మూవబిలిటీ ఆఫ్ ద గూడ్స్ అనేటువంటి చాలా ఈజియర్గా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ రైల్వేస్. ఈ రైల్వేస్ అనేటువంటి నేషనలైజ్ చేశారు. రైట్, దిస్ రైల్వేస్ వాస్ నేషనలైజ్డ్ ఇన్ 1950. ఓకేనా, సో పూర్తిగా ఇప్పటివరకు 68,000 కిలోమీటర్స్ రూట్ అనేటువంటిది యొక్క మనకు ఇండియన్ రైల్వేస్ ఉంది. మొత్తం కనుక చూసుకుంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే థర్డ్ లార్జెస్ట్ కంట్రీ అంటే థర్డ్ లార్జెస్ట్ నెట్వర్క్ ప్రపంచంలో థర్డ్ ప్లేస్లో మన యొక్క రైల్వేస్కి సంబంధించిన ట్రాక్ రికార్డ్ దీనికి ఉంది. కంప్లీట్గా ఒకవేళ ఒక సింగిల్ మేనేజ్మెంట్లో మొనోపోలీగా ఈరోజు ఆపరేట్ చేయబడుతున్నటువంటి రైల్వే వ్యవస్థలో మనది థర్డ్ ప్లేస్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఓకేనా, దాదాపుగా చూసుకుంటే ఇండియన్ రైల్వేస్ క్యారీడ్ ద 120 crores tons of freight and as well as 840 crores of passengers, making the world's largest passenger. So world the largest passenger carrier with fourth largest
ఫ్రైట్ క్యారియర్. సో ముఖ్యంగా చూసుకుంటే రైల్వే అనేటువంటి చాలా సేఫ్టీగా ఉంటుంది. ఇట్ ఈస్ గివింగ్ ది హైలీ ప్రయారిటీ టు ద సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్. అండ్ దీంతో పాటు మనం చూసుకుంటే క్లీన్లీనెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ బై ద ఇండియన్ రైల్వే. సో పూర్తిగా చూసుకుంటే ఇండియన్ రైల్వేస్ కవర్ ఓవర్ ద 8,700 stations and around 230 lakhs of passengers daily with socio-economic backgrounds. అందులో మనం చూసుకుంటే ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ మనకు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మనకి డివిజన్ల వారీగా ఉంటుందండి. ఓకేనా, అంటే వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్ని బేస్ చేసుకుని అక్కడ రైలు అనేటువంటి వాళ్ళ యొక్క ఫేర్స్ అనేటువంటి చాలా తక్కువ ఫేర్ ఉన్నటువంటి ఏంటంటే రైల్వేస్. సో మనకు ఉన్నట్టు ఒక టీఎస్ఆర్టీసీలో చూడండి ఏదో దూరం పోతే, అదేవిధంగా రైల్లో పోండి చాలా తక్కువ కిరాయి. తిరుపతి మనం డైరెక్ట్ రైల్లో పోతే తక్కువ ఖర్చు అవుతుంది, అదేవిధంగా రోడ్డు మీద పోతే చాలా ఎక్కువ ఖర్చు వస్తుంది. సో ఈ విధమైనటువంటి ఒకవేళ ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్తో పోల్చుకుంటే చాలా చీపర్గా మనం దీనిలో మనం వెళ్ళవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ స్పెషల్ క్లీనెస్ క్యాంపెయిన్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అభియాన్, రైట్, దిస్ వాజ్ లాంచ్ బై ద ఇండియన్ రైల్వేస్ ఆన్ October 2nd, 2014. ఓకే, నెక్స్ట్ మోడర్నైజేషన్ ఆఫ్ స్టేషన్స్. ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ మోడర్నైజేషన్ ఆఫ్ స్టేషన్స్ అంటే కంప్లీట్గా స్టేషన్స్ అనేటువంటి మోడరైజ్ చేయడం. అండ్ ఇప్పటివరకు 1253 స్టేషన్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ద డెవలప్మెంట్ అండర్ ఆదర్శ స్టేషన్ స్కీమ్. సో ఆదర్శ స్టేషన్ స్కీమ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. సో దాదాపుగా 1253 స్టేషన్ దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. ఓకేనా, ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియన్ రైల్వేస్ కావచ్చు, రోడ్వేస్ కావచ్చు, మనకి పీపీపీ మోడల్ అండి. సో దీని కానీ పీపీపీ మోడల్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఓకేనా, అంటే ఇక్కడ అర్థమైంది పూర్తిగా పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే ఉన్నటువంటి గవర్నమెంట్ అదేవిధంగా ప్రైవేట్ అదేవిధంగా వీటి యొక్క పార్ట్నర్షిప్ లో తీసుకున్నటువంటి ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనం చూసుకున్నప్పుడు మనకి టోల్ ప్లాజాస్ ఉంటాయి. టోల్ ప్లాజా మీరు ఎక్కడైనా వెళ్ళండి, టోల్ ప్లాజాస్ ఉంటాయి. టోల్ ప్లాజాలో ఉద్దేశం ఏంటంటే ఈ పీపీపీ మోడల్ ఏం చేస్తారంటే మీ యొక్క రోడ్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే దీని పైన ఉన్నటువంటి టోల్ ఛార్జీలు కొంతకాలానికి ఏదైతే సంస్థ, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర జిఎంఆర్, ఇదే జిఎంఆర్ మన యొక్క తెలంగాణలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో జిఎంఆర్ వాళ్ళే కట్టించారు. సేమ్ ఇలాంటి టోల్ రోడ్స్ కూడా చాలా వరకు జిఎంఆర్ వాళ్ళు తీసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే కొంతకాలం పాటు ఈ యొక్క టోల్స్ మొత్తం కూడా ఎవరు వసూలు చేసుకుంటారంటే జిఎంఆర్ వసూలు చేసుకుంటారు. ఎందుకు వసూలు చేసుకుంటుంది? ప్రైవేట్ వాడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి కాబట్టి, వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి. సో వాస్తవానికి టోల్ రోడ్స్ అన్ని కూడా ఎట్లా ఉంటాయంటే సూపర్గా ఉంటాయి. సో ఇంతమందికి ఎలా ఉంటున్నా అంటే పూర్తి గవర్నమెంట్ యొక్క ఫండింగ్ పైన ఆధారపడినప్పుడు రోడ్స్ యొక్క మెయింటెనెన్స్ సరిగా ఉండకపోతుంది. అందుకనే దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఓవర్కమ్ చేయడానికినే పీపీపీ మోడల్ తీసుకురావడం జరిగింది. సో ఇవంతా కూడా దీంట్లో. నెక్స్ట్ ఎయిర్వేస్. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది మొత్తం మీద చూసుకుంటే ఇది ఇండియాస్ వచ్చేసి మొత్తం మీద థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ మార్కెట్. ఈ సివిల్ ఏవియేషన్ లో చూసుకుంటే మనది వరల్డ్ మొత్తంలో థర్డ్ డొమెస్టిక్ మార్కెట్గా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కనుక చూసుకుంటే ఇండియాకి 136 కమర్షియల్లీ మేనేజ్డ్ ఎయిర్పోర్ట్స్ అనేవి మనకు ఉన్నాయి. రైట్, ఇది మొత్తం పూర్తిగా ఎవరికి ఆధీనంలో పనిచేస్తాయి అంటే అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. రైట్, అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉన్నాయి. నెక్స్ట్ దాంతో పాటు ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్ ఇన్ 1953. మరి ఇండియన్ రైల్వేస్ ఎప్పుడైనాయి? 1950లో అయినాయి. మరి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు మనకి నేషనలైజ్ అయిందంటే 1953. సో ఇండియన్ ఎయిర్లైన్స్ అండ్ ఎయిర్ ఇండియా మొత్తం కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. తర్వాత ఈ ఇంటర్నల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది మొత్తం కూడా అసోసియేట్స్ విత్ ఇండియన్ ఎయిర్లైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ మొత్తం కూడా ఎయిర్ ఇండియా టేకప్ చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి. సో నెక్స్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఓకే, వాటర్ ట్రాన్స్పోర్ట్ అని చూస్తుంది. ఇది ఏ బేస్ 1953. నెక్స్ట్ వాటర్ వేస్, ముఖ్యంగా మనకి కెనాల్స్, అదేవిధంగా మనకున్నటువంటి ఒక రివర్స్. సో దీంతో పాటు మనకున్నటువంటి ఒక బ్యాక్ వాటర్ సంబంధించిన చిన్న మనకున్నటువంటి సముద్రం మొత్తం కూడా దీంట్లో భాగంగా వస్తుంది. మొత్తం మనం చూసుకుంటే ఇప్పటి వరకు 5000 కిలోమీటర్స్ ఆఫ్ రివర్స్ అండ్ కెనాల్స్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు India is having the coastal line of 7,156 kilometers with 13 major ports and as well as 200 non-major ports. Right? దీనిలో కనుక చూసుకుంటే
ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో వీటి యొక్క షిప్పింగ్, వాటర్ షిప్పింగ్ ఎంత అంటే మొత్తం మీద వాటర్ పర్సంటేజ్ మొత్తం మీద 29%. అంటే ట్రాన్స్పోర్ట్ మొత్తంలో 29% కవర్డ్ బై ద వాటర్ ట్రాన్స్పోర్ట్. మొత్తంగా ఈ షిప్పింగ్ అనేటువంటిది బేసికల్గా బల్క్ అమౌంట్ ఆఫ్ ఏవైతే గూడ్స్ ఉన్నాయో వీటిని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి దీన్ని వాడతాం. ఎస్పెషల్లీ పెట్రోలియం ప్రొడక్ట్స్, కోల్, సో ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో బల్క్ అమౌంట్ ఆఫ్ ఒక గూడ్స్ అనేటువంటి కూడా ఒకేసారి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వీ యూటిలైజ్ వాటర్ ఫేస్. ఓకే, సో మొత్తం కోస్టల్ లైన్ ఎంత ఉందంట మనకి? కోస్టల్ లైన్ 7156 kilometers. Okay, major ports మనకి ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. అండ్ నాన్ మేజర్ ports we are having nearby 200. Okay, so మొత్తం మీద we are having the 7156 kilometers of coastal line, and major ports are 13, non major ports are 200. సో వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ యొక్క దీని యొక్క షేర్ ఎంత? 29%. 29% sharing by the waterways. So this is about the transport sector. Okay, in next class we will discuss new thing. Okay, so video part just note this.